హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వేనస్ కిచెన్. సాయంత్రం పూట వేడివేడిగా కారంగా తినాలనిపిస్తే ఇలా సింపుల్గా స్ట్రీట్ స్టైల్లో లాగా బఠానీ చాట్ని చేయండి. చాలా రుచిగా ఉంటుంది, అలాగే సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ బఠానీ చాట్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు వరకు బఠానీలను తీసుకోండి. ఈ బఠానీలు కొంచెం తెలుపు పసుపు రంగులో ఉన్నట్టుగా ఉంటాయండి. ఇవి కాకుండా ఆకుపచ్చ రంగులో ఉండి ఈ బఠానీ కూడా దొరుకుతాయండి. ఈ బఠానీతో కూడా ఇదే పద్ధతిలో చేసుకోవచ్చు. కానీ స్ట్రీట్ స్టైల్లో రుచి రావాలంటే మాత్రం ఈ తెల్ల బఠానీని మాత్రమే ఉపయోగించండి. అప్పుడే చక్కటి రుచి వస్తుంది. ఈ బఠానీలను వాటర్ తోటి 2-3 సార్లు క్లీన్ చేసుకుని తీసుకోవాలి. తర్వాత ఇవి ములిగేంత వరకు నీళ్ళని పోసుకుని 6 లేదా 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఎక్కువ టైం లేకపోతే వేడి నీళ్ళని పోసుకుని నానబెట్టుకున్నట్లయితే 4 గంటల్లోనే చక్కగా నానిపోతాయి. బఠానీలు చక్కగా నానితేనే సులభంగా ఉడుకుతాయండి. ఇవి పూర్తిగా నానాయో లేదో తెలుసుకోవాలంటే ఒక గింజను ఇలా నలిపి చూడండి. స్కిన్ ఇలా సెపరేట్ అయిపోతే చక్కగా నానిపోయినట్లు. ఇలా నానపెట్టుకున్న ఈ బఠానీల నుండి వాటర్ మొత్తాన్ని సెపరేట్ చేసుకుని వీటిని ఒక కుక్కర్లోకి వేసుకోవాలి. ఈ బఠానీలతో పాటుగా మీడియం సైజులో ఉండే ఒక బంగాళదుంపను పొట్టు తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. బంగాళదుంపలు పూర్తిగా ఆప్షనల్ అండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, బఠానీలు రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ వరకు నూనెను కూడా వేసుకుని ఏ కప్పుతో అయితే బఠానీలను తీసుకున్నారో అదే కప్పుతో 3 కప్పుల వరకు నీళ్ళను వేసుకోవాలి. ఎక్కువసేపు నానబెట్టుకున్నా కూడా బఠానీలు ఉడుకుతాయా లేదా అని మీకు అనుమానం ఏమైనా ఉంటే ఇందులో చిటికెడు వంట సోడా వేసుకున్నా కూడా బఠానీలు తొందరగా ఉడికిపోతాయండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని విజిల్ కూడా పెట్టుకుని కుక్కర్ను స్టవ్ మీద ఉంచుకుని మీడియం ఫ్లేమ్లో 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 5 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. కుక్కర్లోని స్టీమ్ అంతా కూడా నార్మల్గా పోయిన తర్వాత మూత తీసి చూసినట్లయితే బఠానీలు ఇలా మెత్తగా ఉడికిపోయి ఉంటాయండి. ఇప్పుడు ఈ బఠానీలలో నుండి వాటర్ మొత్తాన్ని సెపరేట్ చేసుకోండి. ఇందులో సగం బఠానీలను మెత్తగా చేసుకోవాలండి. అందుకోసం మిక్సీలో వేయాల్సిన పని లేకుండా వాటర్ మొత్తాన్ని సెపరేట్ చేసుకుని ఇలా పప్పు గుత్తుతో 1 నిమిషం పాటు మెదుపుకున్నట్లయితే చక్కగా మ్యాష్ అయిపోతాయి. ఇలా సగం మ్యాష్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమం మొత్తాన్ని వాటర్లోకి వేసుకుని కలిపేసుకోవాలి. మనం ఈ రెసిపీ చేయడం కోసం ఎక్స్ట్రా వాటర్ ఏమీ అవసరం ఉండదండి. ఈ బఠానీలను ఉడికించుకున్న నీళ్ళే సరిపోతాయి. బఠానీలను ఉడికించుకున్న నీళ్ళల్లో ప్రోటీన్స్ ఉంటాయండి. ఆ వాటర్ని వేస్ట్ చేయకుండా ఇలా మనం రెసిపీలోకి కలిపి ఉపయోగించేసుకోవచ్చు. ఇలా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత మీడియం సైజులో ఉండే ఒక ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు రెండింటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 మీడియం సైజ్ టమాటాల ముక్కలను వేసుకుని వాటిని కూడా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటాలు కూడా బాగా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి. బఠానీలను ఉడికించుకునేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కదండి, కనుక ఉప్పు చూసుకుని వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసుకోండి. కారాన్ని మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ని కూడా వేసుకోవాలి. ఆమ్చూర్ పౌడర్ అవైలబుల్గా లేకపోతే స్కిప్ చేసేసి చివరిలో నిమ్మరసాన్ని కొంచెం ఎక్కువగా వేసుకుంటే సరిపోతుంది. ఈ స్పైసెస్ అన్నిటినీ లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోకి ముందుగా ఉడికించుకున్న బఠానీలను కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. అంతా బాగా కలుపుకున్న తర్వాత ఈ మసాలాలతోటి ఈ బఠానీలను 2 లేదా 3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ని మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోండి. 2-3 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత కూడా కన్సిస్టెన్సీ ఇలా పల్చగానే ఉండాలండి. చల్లారిపోయిన తర్వాత బాగా దగ్గరగా అయిపోతుంది. ఈ కన్సిస్టెన్సీలో స్టవ్ ఆఫ్ చేసుకుంటే చల్లారిన తర్వాత కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకుని ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఈ చాట్ ఇలా వేడివేడిగా తీసుకుంటేనే చాలా రుచిగా ఉంటుందండి. చాట్ చల్లారే కొద్దీ కూడా చిక్కగా అయిపోతూ ఉంటుంది. అలా అయిపోయినప్పుడు కొద్దిగా వాటర్ని వేసుకుని మీరు మళ్ళీ స్టవ్ మీద పెట్టుకున్నట్లయితే కరెక్ట్ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది. సర్వ్ చేసుకునేటప్పుడు ఇలా ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, కొత్తిమీర క్రిస్పీగా మధ్య మధ్యలో తగలడం కోసం కార్న్‌ఫ్లేక్స్‌ని గానీ లేదా కారపూసని గానీ వేసుకోవాలి. అలాగే చివర్లో కొద్దిగా నిమ్మరసాన్ని కూడా వేసుకున్నట్లయితే చాలా రుచిగా ఉంటుంది. సాయంత్రం పూట పుల్ల పుల్లగా, కారంగా స్నాక్స్ తినాలనిపిస్తే ఈ బఠానీ చాట్‌ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.